ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సార్ ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి, ఇక్కడేమో బీసీల పోలరైజేషన్ చాలా బలంగా తెలంగాణలో వినిపిస్తుంది. బీసీలో నుండి యాదవ్ సామాజిక వర్గం బలమైందండి. అక్కడ గౌడ యాదవ వీళ్ళు ప్రధానంగా 300 కాపులు బీసీ అని అనడానికి వీల్లేదు. బీసీ అంటారు కానీ వాళ్ళు బీసీల కింద మనం కన్సిడర్ చేయడానికి వీల్లేదు. మరి యాదవ్ సామాజిక వర్గంలో తన సొంత కుల ఒక వ్యక్తిని నిలబెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇక్కడ ఖాందాన్లు అంటాం కదా, కుటుంబాలని. అట్టా వాళ్ళకు కూడా ఒక 15-20 ఖాందాన్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెట్టుకుని ఏకగ్రీవంగా ఒక పక్కనే ఉంటారు. ప్రధానంగా నేను అనేది అది, ఎక్కడైనా సరే ఏ బూత్ నుంచి ఓటింగ్ మెజారిటీ ఎటు వెళ్ళింది ఏంటనేది సాయంత్రానికి మనకు బూత్ వైజ్గా తెలిసిపోతుంది కదా. ఏ బూత్లో ఏ కులస్తులు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉండారు అని తెలిసిపోతుంది కదా, డేటా వచ్చేస్తుంది కదా. వచ్చినప్పుడు ఏ కులస్తులు ఎటేసారు అనేది 13వ తారీఖున బయటకు వచ్చే 13వ అయితే ఓటింగ్ కౌంటింగ్ ఎప్పుడో డేట్ 14 కౌంటింగ్, 15వ తారీఖు దాటితేమో లేకపోతే 20వ తారీఖు వచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయే బొక్కబడిపోయిన నా పడవెక్కడానికి ఎవరు సాహసించకపోయి ఏరు దాటే తప్పు అది గట్టికి పడవని చూసుకుంటారు. అట్లాగే మునిగిపోయే పడవని ఎవరు ఎందుకు ఎక్కుతారు? బీఆర్ఎస్ అనేది మునిగిపోయే పడవ. కొన్ని సానుభూతితో వేద్దాము అని అంటే అంత సానుభూతి పవనాలు ఏమి పెద్ద విపరీతంగా ఉండదేమీ లేదు. తర్వాత అతను చేసిన విపరీతమైన దౌర్జన్యాలు కూడా అందరి మీద రౌడీ షీట్లు పెట్టించడం, అక్రమ కేసులు పెట్టించడం, పోలీసులతో కొట్టించడం అనేది గోపి చేశాడు. అందరి మీద దౌర్జన్యాలు దారుణాలు చేశాడు. సొంత కమ్మకొడస్తుల మీద కాకుండా ఇతర వాళ్ళ మీద కూడా చేశాడు. దూకుడు వాడు, మనస్తత్వం అటువంటిది అతను. వాడు అంటే సరే నాకు సన్నిహితం కదా, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. కాబట్టి అతను మైనస్లన్నీ అతనికి ఉన్నాయి. అతనికి సానుభూతి ఎక్కడ వచ్చే పరిస్థితులు ఏమీ లేవు. తర్వాత ఏంటంటే వాళ్ళు 2వ తారీఖు ఇంకా 9 రోజులు ఉంది. 9 రోజుల్లో గ్రాడ్యువల్గా హీట్ పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు మళ్ళీ ఇదే కేకేలు పీకే సర్వేలు అబ్బాయి మధ్యలో మారిపోయిందండి. ఇవన్నీ బుస్ మాటలండి. ఎప్పుడు కూడా ఓటర్ అనేవాడు ముందుగానే డిటర్మిన్డ్గా మైండ్కి వచ్చేస్తాడు. సుబ్బారావు నా మనిషి నాకు కావాలో వద్దా అంతే. దాంట్లో శశభక్షలు ఏముంటాడు, సైలెంట్గా ఉంటాడు, కూడా చెబుతాడు. ఏమవుతుందని దీంట్లో బీఆర్ఎస్ రేపొద్దున గెలిచి వస్తే నన్ను కొడతారని భయం ఉంటే కదా చెప్పకుండా ఉండటానికి. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్ బలంగా ఓటింగ్కి ఆధారం అంటే క్యాస్ట్ పరంగా జరిగిద్ది అంటారా, లేదంటే పార్టీ పరంగా జరిగిద్ది అంటారా, క్యాండిడేట్ పరంగా జరిగిద్ది అంటారా? మేజర్ ఫ్యాక్టర్ ఏది? మేజర్ అంటేనండి క్యాండిడేట్ పరంగా జరగడానికి అవకాశాలు లేవండి బలహీనమైనకి ఇద్దరు కూడాను. క్యాండిడేట్ ఇక్కడేమో మహిళా సానుభూతితో వచ్చిన ఆవిడకి ఎలక్షనీరింగ్ మాట్లాడటం అది ఏమీ లేదు. ఓన్లీ పార్టీ మీద ఆధారంతో చేస్తున్నారు. ఈ శ్రీశైలం యాదవ్ కొడుకు ఇవ్వడం వల్ల శ్రీశైలాన్ని భూతంగా చూపించి చేస్తున్నారు. దాన్ని కడుక్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. నిజంగా మరి అది తప్పు మాట. రౌడీ షీటర్ బీఆర్ఎస్లో ఎంతమంది లేరు? రౌడీ షీటర్లోనూ పాస్పోర్ట్ బ్రోకర్లు ఎంతమంది మార్ఫింగ్లు చేసి దొంగ పాస్పోర్ట్లు ఇప్పించిన వాళ్ళు మంత్రులు అవ్వలేదు? ఎంతమంది దుబాయ్ అని చెప్పి బొంబాయి చూపించి దుబాయ్ అని చెప్పి మోసం చేసి అయితే సొంత ఊరు వస్తే కొడతారని చెప్పి ఢిల్లీలో దాక్కున్న వాళ్ళు ఎవరు తెలియదా? కానీ అటు కాదు కదా, నోరున్నోళ్ళదే రాజ్యం అంతే. కర్రుండాడితే బర్రె అన్నట్టు, నోరుండాడితే ఊరు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నవీన్ యాదవ్ రౌడీ షీటర్కి మీరు ఓట్లు వేస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ లో నువ్వు ఎంతమందికి రౌడీ షీటర్లకి టికెట్లు ఇచ్చావు? ఎంతమంది నేర చరిత్రలకు నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు? నువ్వు 10 ఏళ్లలో ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించావు? తెలంగాణలో ఎంతమందిని హింసించావు? మరి అక్కడ కరెంట్ షాకులు దళితుల మీద నేరేడు అది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో దళితుల కరెంట్ షాకులు ఇప్పించి వాళ్ళ మీద కేసులు పెట్టించిన ఘటనలు లేవా? ఇసుక లారీలతో పైన పోనిచ్చింది. ఎన్ని రౌడీ షీట్లు మీరు కాదు పెట్టించింది. అవి వీళ్ళు డిఫెండ్ చేయట్లేదు కదా. అదే వచ్చిన దుర్మార్గం. మాట్లాడగలిగేవాడు ఎవడో రేవంత్ రెడ్డి గారిలో కూడా తప్పులు ఉన్నాయండి. తను కూడా తన సొంత టీంని ఇంతవరకు ఏర్పాటు చేసుకోకపోవడం తప్పండి. ఎంతసేపు బురద ఎత్తంటే ఏని అంటే అది ఆయన బురదలో మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు ఏంటో తెలియదు. కానీ నిన్న మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం దగ్గర నేను పెడతాను, ఒకవేళ ఎవరైనా కాదంటే అంతకన్నా దుర్మార్గులు లేరు అని చెప్పి నేను చెప్తున్నారు. నిజమే. అదే మాకు ఎప్పటి నుంచి ఆలోచన ఉందండి. మేము కొంతమంది మిత్రులు అది గత 1 year నుంచి అక్కడ ఐలాండ్ ఏర్పడినప్పుడు కొంతమందికి వచ్చింది ఆలోచన. నాతో ఫస్ట్ వాళ్ళు నా ఆలోచన కాదు, నాకు బాగా సన్నిహిత మిత్రులు ఆ కాలనీలో ఉండేవాళ్ళు
అనా ఎట్లా పలానా చోట ఉందనా ఇది అంతా కాదు, మనం అక్కడ విగ్రహం పెట్టించి ఏర్పాటు చేయాలి అని చెప్పి అన్నారు. అన్నప్పుడు సరే వెళ్దామని చెప్పి మేము పెద్దవాళ్ళతో, నేను మండ వెంకటేశ్వర గారు ఇటువంటి వాళ్ళతో కాంగ్రెస్తో ఎలాగైనా ఉన్నాం కాబట్టి మేము అన్నాం కూడా ఇట్లా ఉంది అని చెప్పి. అంటే బాగానే ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందండి, బీఆర్ఎస్ పార్టీతోనండి మీరు సెంటర్ రాసుకుంటే నేను పెంట రాసుకుంటాను అన్నంత దిగజారిపోయిన రాజకీయం చేస్తాంలో సిద్ధహస్తులు కలవకుంటలు కుటుంబం. సరే దాన్ని జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం ఎన్ని పెట్టడం, విగ్రహం పెట్టాలంటే ఎన్ని కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి కదా, లీగల్ ప్రాసెస్లు, లేకపోతే కోర్టులు కొట్టేస్తాయి కదా అని మండవ్ గారు కూడా ఏమన్నారంటే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేద్దాం, తొమ్మిది అందరూ కలిసి మాట్లాడుకుని జాగ్రత్తగా చేసి రేవంత్ రెడ్డి గారి ముందు పెడదాములే అనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నది అది. అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ బై ఎలక్షన్ రావటం, నిన్న ఆయన రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం చెప్పటం అనేది అది ఒక మంచి ఇదే. తర్వాత ఇంకో ప్రధానంగా ఎన్టీఆర్ గారి పేరు వచ్చింది కాబట్టి చెప్పాలి. ఇదే కమ్మ సంఘాల వాళ్ళు మోతీనగర్లోనే ఎక్కడో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఇదే గోపీనాథ్ తీపిచ్చేసాడు. రాత్రికి రాత్రి జేసీబీలు క్రేన్లు పెట్టి ఎత్తి పక్కన పడేపిచ్చాడు. మోతీనగర్లో ఉందనుకుంటా ఇప్పుడు. లేదండి, అది పెద్ద గొడవ అయింది. రాత్రి చేసి వాళ్ళందరినీ నా మీద కేసు, చాలా పెద్దదండి అదంతా అరెస్ట్ చేస్తే ఆ రోజు మాధవరం కృష్ణారావు వచ్చి నిలబడి ఎస్ఆర్ నగర్ పోలీస్ సిఐకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి, నాకు బాగా వ్యక్తిగతంగా తెలుసు. చాలా గొడవైంది ఆ రాత్రి అంతా కూడా. విగ్రహాలు పెడతానికి లేదు, నేను చెప్పినట్టే జరగాలి, నా చెప్పు చేతలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానికి ఎట్టా పెడతారని చెప్పి ఇదే గోపీనాథ్ ఎన్టీఆర్ విగ్రహాలు తీపిచ్చాడు. దాన్ని వాడుకుంటున్నా కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో కూడా. అక్కడ మాట్లాడమనండి, మీరు మైక్ తీసుకుని రేపు వెళ్ళి చూడండి, అక్కడ కమ్మ సంఘాలను అడగండి, మోతీనగర్ కమ్మ సంఘాల దగ్గర మీరు అడగండి. సబ్జెక్ట్ కరెక్షన్ ఎక్కడో నేను డీప్గా ఇప్పుడు వెళ్ళాలి. కళ్యాణ్ నగర్ లో చౌరస్తాలు అయితే ఉన్నట్టుంది. అక్కడ ఒకటి చోట విగ్రహం తీపిచ్చారు. తీపిస్తే మాధవరం కృష్ణారావు ఆయన, మనకేముంది ఏ పార్టీ అయితే ఆయన బీఆర్ఎస్ ఉండొచ్చు, ఆయన వచ్చి రాత్రి వచ్చి డీసీపీతో మాట్లాడి, అప్పుడు ఆనంద్ గారు అనుకుంటా కమిషనర్, సిపి ఆనంద్ గారు ఉన్నారు, ఆనంద్ గారు ఆయనతో మాట్లాడి ఇది చేస్తే నేను ఆ పరిస్థితుల్లో నేను ఒక చోట ఒక ఇంపార్టెంట్ కీలకమైన ఉన్నతమైన పోలీస్ అధికారి ఛాంబర్లో నేనున్నా. ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ, సిపి గారు కాదు, వేరే ఒక నగరంలో కీలకమైన స్థాయిలో ఉన్న ఆఫీసులో నేను ఉన్నప్పుడు, మేము ఏం చేయమంటావు, వచ్చేసి తెస్తావా లేదని మమ్మల్ని సతాయం చేస్తున్నాడు, మా డీసీపీ దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నాడు గోపి అని చెప్పి ఇదే మాట అక్కడ అవతల కన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఎందుకు గోపికి ఎందుకు ఎన్టీ రామారావు గారు అంటే ఈ భావం అంటే నా సామ్రాజ్యంలో నేను చెప్పింది చేయాలి, రేపొద్దున కేసీఆర్ విగ్రహాలు లేదా కేటీఆర్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఓకే, అప్పుడే మీకు ఇంకోటి కూడానండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కట్టిన దిమ్మలన్నిటికీ గులాబీ రంగు వేయించాడండి. ఎన్ని దౌర్భాగ్యం తెలుగు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోవటం. నాకు అవసరం లేదు, నేనేదో ఇంత జరిగింది కమ్మ సమాజ వర్గం పెద్దలకు తెలియదు అంటారా? ఆ బొంగులో పెద్దలు ఎవడున్నాడు కమ్మ సమాజానికి ఎవడు అంతా నేను పెద్దనా, నేను చెప్పుకుంటే నా దండ నేను వేసుకుంటే నేను గొప్ప. ఒకళ్ళు కేజీఎఫ్ అంటారు, ఇంకొకళ్ళు కమ్మ సమాజం అంతర్జాతీయ అధ్యక్షులు అంటారు, ఇంకొకళ్ళు జాతీయ అధ్యక్షులు అంటారు. నా మీద పడి ఎడుతారు, మీ మీద పడి ఎడుతారు ఏమన్నా నిజాలు మాట్లాడితే. ఇవన్నీ కార్తీక మాసం వన భోజనాలు కొట్లాడి వచ్చే సంఘాలు తప్పించి కులం కోసం ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని నింపే విధంగా క్యారెక్టర్ ఉండాలి ఎవరు లేరండి నా ఉద్దేశంలో. సారి ఎందుకంటే నేను ఎప్పుడూ ఏమంటానంటే ఏ కులమైనా గొప్పదేనండి. ఒక కులానికి ఒక నాయకుడిగా ఉండాలంటే ఒక గొప్పగా జీవితంలో అచీవ్ చేసి మచ్చలేని నాయకుడిని మనం గౌరవాధ్యక్షులుగా పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళం కార్యకర్తలుగా ఉండి, మీ బాడీ ఎవర్రా బాబు అంటే మీ కార్యవర్గం ఎవరు అని అంటే ఇదిగో పలానా పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, లేకపోతే పలానా గొప్ప ఇండస్ట్రియలిస్టు, ఆయన ప్రెసిడెంట్ అండి, పలానా ఈయన సెక్రటరీ అండి, పలానా వాళ్ళు కార్యవర్గ సభ్యులు అండి, మా గవర్నింగ్ బాడీ వీళ్ళు అండి, వీళ్ళు సలహాదారులు అండి, మేమందరం కార్యకర్తలు అండి అంటే గొప్పతనం అంటాం. ఆడు కొండలు నేను ముండాగొడుగులు అందరూ తల ఒక సంఘం పెట్టేసేసి నేను జాతీయ ఈ స్థాయిలో పెట్టేసేసుకుని ఎవరి దండాడు వేసేసుకుని కులాన్ని అమ్మేసుకుని గజానికి కేజీల లెక్క కమ్మ కులాన్ని అమ్మేసుకుంటాం. కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని టికెట్లు తెచ్చేసుకోవాలని చూడటం, వీళ్ళ వెనకాల అంత కమ్మలందరూ పొలవమని ఉండట్టు, వీళ్ళందరూ దిశానిర్దేశం చేసినట్టు జాతిపితలు అయినట్టు వీళ్ళేంటి బొంగులో కబుర్లు, వీళ్ళు ఎవరు లెక్క చేస్తారండి. నా చరిత్ర ఏంటో నాకు తెలియదు, మీకు తెలీదా? నేను ముందు వెళ్తాంటే నా నేను నా వెనక వస్తుందండి. నా చరిత్ర ఏంటో నా వెనక నడుస్తుంది. నేను పుట్టిన గ్రామం నుంచి వాళ్ళు మీ దగ్గర మాట్లాడుతున్న దగ్గర నుంచి నా వెనక నా గురువందులండి నా నలుపు నా వెనక వెంటాడుతూనే ఉంటుంది. నా అంతటి నేను గొప్ప అంటే సమాజం హర్షిస్తుందా?